మన టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనితో డేటింగ్ చేసింది నిజమే, కానీ పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని హీరోయిన్ రాయలక్ష్మి పేర్కొంది. ధోని జీవిత కథ ఆధారంగా ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ పేరుతో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో లక్ష్మీరాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ముంబై మీడియాలో ప్రధానంగా అలసలు చేస్తున్నాయి. ఒకానొక సమయంలో ధోని రాయలక్ష్మి మధ్య నడిచిన వ్యవహారం ఈ సినిమాలో ఉంటుందా లేదా అన్న విషయం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోని కెప్టెన్గా ఉన్న సమయంలో ఆ జట్టుకు లక్ష్మీరాయ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించింది. సరిగ్గా ఇదే విషయం ఇప్పుడు ఊహాగానాలకు కారణమైంది. ధోని మాజీ గర్ల్ ఫ్రెండ్ ప్రియాంక గురించి సినిమా ట్రైలర్లో ప్రస్తావించడంతో రాయలక్ష్మి పాత్ర కూడా ఉంటుందని చెబుతున్నారు. ఈ ఊహాగానాలపై స్పందించిన రాయలక్ష్మి మాట్లాడుతూ గతాన్ని గుర్తు చేయడం సబబు కాదంటూ పేర్కొంది. మా ఇద్దరి రిలేషన్ వయసు 1 ఏడాది కంటే తక్కువే. ఇద్దరి అభిప్రాయాలు కలవకపోవడంతో విడిపోయాం. ఇప్పుడు 8 ఏళ్ల క్రితం జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు ముగిసిన అధ్యాయం. ఇప్పుడైతే అతడితో టచ్లో లేను అని చెప్పడం వరకు బాగానే ఉంది, కానీ ఆ తర్వాత రాయలక్ష్మి చెప్పిన వ్యాఖ్యలు సంచలనానికి దారితీశాయి. నాతో విడిపోయిన తర్వాత ధోని ఎవరితోనూ డేటింగ్ చేశాడు, ఆ జాబితా చాలా పెద్దదే అంటూ సరికొత్త చర్చకు తెరలేపింది. అయినా జీవిత కథ అంటే ఒక అమ్మాయిలే కాదు, ధోని జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను చూపిస్తారని అనుకుంటున్నా. ఆ సినిమాలో నా ప్రస్తావన ఉండదని అనుకుంటున్నా. నా నుంచి ఆ విషయాన్ని తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నించారు. ఇక నుంచి ఎవరైనా నన్ను ధోని గురించి అడిగితే క్రికెటర్గానే తెలుసు, వ్యక్తిగతంగా పరిచయం లేదని చెబుతా అంటూ కాస్త విసుగ్గానే వివరించింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఈ ముద్దుగుమ్మ జూలీ 2 అనే హాట్ చిత్రంలో నటించింది. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది, మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా